నమస్తే, నేను రాజేశ్వరి. ఈరోజు కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నాను అండి. ఇది 20 రూపాయల కొత్తిమీర, నాకు 6 టమాటాలు, 4 పచ్చడికాయలు, చింతపండు కొంచెం అంతా, కరివేపాకు కూడా వేసేసిన. ఇంట్లో కొన్ని పల్లీలు వేయించుకోవాలా, దానికి తగ్గట్టు పల్లీలు, వెల్లుల్లి. అది మగ్గినాక చల్లగైనాక మిక్సీలో ఇది ఫస్ట్ వేసుకున్నాక అవి రెండు కలిపి మిక్సీలో వేసేయాలా. వేసేసినాక మనము ఈ పోపుకి వేసుకోవాలా. ఈ పోపుకి ఇవి బాగుంటాయి మనకి. అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చపాతీకి కూడా బాగుంటుంది. మనం ఏ పచ్చడి చేసుకున్నా కూడా మనకి పల్లీలు వేయించుకొని చేసుకుంటే టేస్ట్ వేరేలాగా వస్తుంది. ఫస్ట్ ఇవి మిక్సీలో వేసుకోవాలా, పౌడర్లా ఇవి మిక్సీలో వేసుకోవాలా. దాని తర్వాత ఆ మగ్గినది కూడా వేసేసుకొని పోపు వేసుకోవాలా. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. అయినాక మీకు మళ్ళీ ఒక చూపిస్తాను. మిక్సీలో వేసేసుకున్నా, ఇది పోపు వేసినాక ఇంట్లో కొంచెం సేపు ఉంచేస్తా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓంకి మాత్రం